ఆరోగ్యం. ఈ రోజు టాపిక్ లో అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపోయే కొన్ని బ్యూటీ టిప్స్ ఏంటో చూసేద్దామా. ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా కొన్ని సౌందర్యపరమైన చిట్కాలను అనుసరించడం ద్వారా దీర్ఘకాలంలో మీరు సమస్యాత్మక చర్మానికి, జుట్టుకు దూరంగా ఉండగలరు. కంటి కింద సూచించిన క్రీమ్ అప్లై చేయడం ఎంతో ముఖ్యం. మంచి అండర్ ఐ క్రీమ్ వైద్యుని సహాయంతో ఎంచుకోండి. దీనిని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని నిమిషాల పాటు మీ కళ్ళ చుట్టుపక్కల భాగంలో మసాజ్ చేయండి. ఇది డార్క్ సర్కిల్స్ మరియు వృద్ధాప్య చారలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీ చేతులను, పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చేతులు మరియు పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు మీ చేతులు మరియు పాదాల మీద విటమిన్ ఏ లేదా విటమిన్ సితో కూడిన ఒక స్కిన్ క్రీమ్ ఉపయోగించండి. మీ ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోండి. ముఖానికి తరచుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఇది మీ ముఖం యొక్క చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచడానికి, ముడతలు మరియు చారల వంటి సంకేతాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాటన్ దిండు కవర్లు వాడడం మానండి. మీరు ఒక కాటన్ బదులుగా ఒక స్కిన్ జోడించిన దిండు కవర్ను ఉపయోగించవచ్చు. కాటన్ దిండు కవర్లు మీ చర్మం మరియు జుట్టును పొడిబారేలా మరియు నిస్తేజంగా మారగలవు. ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా కొన్ని సౌందర్యపరమైన చిట్కాలను అనుసరించడం ద్వారా దీర్ఘకాలంలో మీరు సమస్యాత్మక చర్మానికి, జుట్టుకు దూరంగా ఉండగలరు. కంటి కింద సూచించిన క్రీమ్ అప్లై చేయడం ఎంతో ముఖ్యం. మంచి అండర్ ఐ క్రీమ్ వైద్యుని సహాయంతో ఎంచుకోండి. దీనిని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని నిమిషాల పాటు మీ కళ్ళ చుట్టుపక్కల భాగంలో మసాజ్ చేయండి. ఇది డార్క్ సర్కిల్స్ మరియు వృద్ధాప్య చారలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీ చేతులను, పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చేతులు మరియు పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు మీ చేతులు మరియు పాదాల మీద విటమిన్ ఏ లేదా విటమిన్ సితో కూడిన ఒక స్కిన్ క్రీమ్ ఉపయోగించండి. మీ ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోండి. ముఖానికి తరచుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఇది మీ ముఖం యొక్క చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచడానికి, ముడతలు మరియు చారల వంటి సంకేతాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాటన్ దిండు కవర్లు వాడడం మానండి. మీరు ఒక కాటన్ బదులుగా ఒక స్కిన్ జోడించిన దిండు కవర్ను ఉపయోగించవచ్చు. కాటన్ దిండు కవర్లు మీ చర్మం మరియు జుట్టును పొడిబారేలా మరియు నిస్తేజంగా మారగలవు. ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా కొన్ని సౌందర్యపరమైన చిట్కాలను అనుసరించడం ద్వారా దీర్ఘకాలంలో మీరు సమస్యాత్మక చర్మానికి, జుట్టుకు దూరంగా ఉండగలరు. కంటి కింద సూచించిన క్రీమ్ అప్లై చేయడం ఎంతో ముఖ్యం. మంచి అండర్ ఐ క్రీమ్ వైద్యుని సహాయంతో ఎంచుకోండి. దీనిని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని నిమిషాల పాటు మీ కళ్ళ చుట్టుపక్కల భాగంలో మసాజ్ చేయండి. ఇది డార్క్ సర్కిల్స్ మరియు వృద్ధాప్య చారలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మీ చేతులను, పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చేతులు మరియు పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు మీ చేతులు మరియు పాదాల మీద విటమిన్ ఏ లేదా విటమిన్ సితో కూడిన ఒక స్కిన్ క్రీమ్ ఉపయోగించండి. మీ ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోండి. ముఖానికి తరచుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఇది మీ ముఖం యొక్క చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచడానికి, ముడతలు మరియు చారల వంటి సంకేతాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాటన్ దిండు కవర్లు వాడడం మానండి. మీరు ఒక కాటన్ బదులుగా ఒక స్కిన్ జోడించిన దిండు కవర్ను ఉపయోగించవచ్చు. కాటన్ దిండు కవర్లు మీ చర్మం మరియు జుట్టును పొడిబారేలా మరియు నిస్తేజంగా మారగలవు. ఇదండి ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం, ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.